ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాశుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది. మకర రాశి వారికి శ్రావణ మాసంలో వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశీయాన ఏ విధంగా ఉంటుంది, ప్రేమికులకి ఏ విధంగా ఉంటుంది, వివాహాది శుభకార్యాలు ఎలా ఉంటాయి, ఇవన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో మకర రాశి వారికి పూర్తిగా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. ఆత్మస్థైర్యంతో మనోధైర్యంతో ముందుకు సాగండి, తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా కొంతమేర తీర్చుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా కొంతమేర మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్యలో కొంత వెనుక పడిన వాళ్ళు కూడా మంచి ర్యాంకులు సంపాదించుకుంటూ ముందుకు వెళతారు. విద్యలో విదేశాల్లో మంచి సీట్లు సంపాదించుకోగలుగుతారు. యూనివర్సిటీల్లో విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ కష్టపడుతున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కాకుండా ఎంతో ప్రయత్నం చేస్తూ విసిగిపోయినటువంటి వారికి కూడా ఈ శ్రావణ మాసంలో ఈ మకర రాశి వారికి మీరు అనుకున్నటువంటి భర్త మంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అట్లాగనే పురుషులకు కూడా మంచి ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు, వ్యాపారం చేసేటువంటి స్త్రీలు, మంచి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి స్త్రీలు, మంచి గౌరవం గల స్త్రీలు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఆప్యాయతగా ప్రేమగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఉంది. అందరూ ఒకే మాట మీద ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను యొక్క మాటకి గౌరవాన్ని ఇస్తారు, విలువనిస్తారు, వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటారు. భార్యాభర్తలు పిల్లల కోసం కొంత డబ్బుని జాగ్రత్త పరుచుకుంటారు. వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ వివాహానికి కానీ మంచి ప్రణాళికలు వేసుకుంటారు కుటుంబం గురించి. అలాగే ఎవరికి పడితే వారికి డబ్బు ఇవ్వకండి, ఎవరికి పడితే వాళ్ళకి షూరిటీలు పెట్టకండి. కొన్ని ఇబ్బందుల్లో చిక్కుల్లో ఇరుక్కుపోయేటువంటి సూచనలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కేసులు,
ఇవన్నిట్లో కూడా ఇరుక్కుంటారు, జాగ్రత్త. మీకు ఉన్నటువంటి కోర్టు సమస్యలు, కోర్టు కేసుల నుంచి కూడా బయటపడేటువంటి మాసం ఈ శ్రావణ మాసం. అలాగే అన్యోన్యతగా, ఆప్యాయతగా బంధువులతోటి ఉంటారు. బంధువులతో శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారుతారు. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. వివాహాది శుభకార్యాలు కూడా మాట్లాడుకోగలుగుతారు. దగ్గర బంధువులు మీకు దగ్గర అవుతారు. అందరూ కలిసి కుటుంబంలో పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. కుటుంబంలో అందరూ శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. దాని కొరకు కొంత ధనాన్ని వెచ్చించగలరు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అధికారుల వల్ల మంచి లాభం ఉంటుంది, వారు సహకరిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి పై అధికారులు ఇంకా పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజల కోసం చాలా కష్టపడతారు, మంచి గుర్తింపు తెచ్చుకోగలరు. రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కూడా జరుపుతారు. అందరితోటి చాలా బాగుంటారు. కొత్త ప్రణాళికలు వేసి మీరున్నటువంటి కాన్స్టిట్యూషన్ లో ప్రజలకు మంచి చేస్తారు. వాళ్ళ వల్ల మంచి గుర్తింపు పొందగలుగుతారు. అలాగే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో గ్రీన్ కార్డు వస్తుంది. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వారికి మార్పులు జరుగుతాయి. విదేశాల్లో ఉన్నవారు గృహ నిర్మాణాలను చేసుకోగలుగుతారు, కొత్త ఇళ్ళు కొనుక్కోగలుగుతారు. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు వస్తుంది. కొన్ని క్యారెక్టర్లు వదిలేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే అన్ని ఒక్కసారి వస్తే మీరు చేయలేరు కాబట్టి ప్రొడ్యూసర్స్ మీకు మంచి అవకాశాన్ని ఇస్తారు. మీకు రావాల్సినటువంటి ఎప్పటి నుంచో డబ్బులన్నీ కూడా ఒక్క పెద్ద మొత్తంలో వస్తాయి. టీవీ రంగంలో పనిచేస్తున్న వారికి సినిమా రంగంలో మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిర్మాతలుగా, డైరెక్టర్లుగా కూడా కొంత నిలదొక్కుకోగలుగుతారు టీవీ రంగంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా. ఇంకా ప్రేమికుల దగ్గరికి వస్తే ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఒకరిపై ఒకరికి నమ్మకం కలుగుతుంది. పెద్దవాళ్లతో సంప్రదించి వివాహానికి దగ్గర అవుతారు. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది, సంతాన భాగ్యం కలుగుతుంది. సంతానం వల్ల మంచి అదృష్టం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా ఈ మకర రాశి వారికి ఇంకా అద్భుతంగా ఎదగాలి అనుకుంటే వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోండి. మంగళవారం నాడు కరవాలంబ స్తోత్రం చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఈ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి, లక్ష్మీదేవికి మీరు ఆకుపచ్చ రంగు చీరని, ఆకుపచ్చ రంగు జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ, దానిమ్మ పండ్లు, ఆవు పాలు, బియ్యము, ఆవు నెయ్యిని సమర్పించుకోండి. మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. మీకు ఎప్పటి నుంచో ఉన్న కష్టాలన్నీ కూడా ఒకటి తొలగిపోతాయి. మీరు కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉంటుంది. మీరు ముందుకు సాగగలుగుతారు. సర్వే జనా సుఖినో